ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మన యొక్క మొబైల్లో సంసార్ సాథీ ఈ యొక్క యాప్ అనేది ఏ విధముగా ఉపయోగించాలి, సో ఈ యొక్క యాప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. సంసార్ సాథీ అనే వెబ్సైట్ మనకుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం ఏంటంటే మన యొక్క నేమ్ పైన ఏదైనా సరే మొబైల్ నెంబర్స్ ఏదైనా ఎన్ని ఉన్నాయి ఏంటి అని మనం పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. అందులో మనకు తెలియకుండా ఏదైనా మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే వాటిని బ్లాక్ చేయవచ్చు. సో అదేవిధంగా మనం మొబైల్ ఎప్పుడైనా లాస్ అయినప్పుడు ఆ యొక్క మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ యొక్క యాప్ నుంచి మనం చేయొచ్చు. యాక్చువల్గా దీనికి వెబ్సైట్ ఉంది. సో కాకపోతే వెబ్సైట్ కన్నా మనకి యాప్ చాలా బాగుంది, చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది, చాలా చక్కగా అయితే మనకి విజువల్లీ చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ యొక్క యాప్ అనేది మనం ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. సో ఈ యొక్క యాప్ లింక్ మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ యొక్క యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఓకే, ఎటువంటి డిలే చేయకుండా మనం యాప్ అయితే చూసేద్దాం. సంసార్ సాథీ దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఓకే, రైట్ సైడ్ చేయండి. Welcome to Sanchar Sathi. ఓకే, రైట్ సైడ్. Sanchar Sathi is a citizen-centric initiative of Department of Telecommunications to empower mobile subscribers, strengthen their security and increase awareness about citizen-centric initiatives of the government. It offers the following services. చూసారా, మనకి ఇది టెలికమ్యూనికేషన్ వాళ్ళది, ట్రై వాళ్ళది అయితే ఈ యొక్క యాప్ అయితే గవర్నమెంట్ వాళ్ళది. సో రైట్ సైడ్. Chakshu reports block your lost slash Chakshu reports suspected fraud communication. సో ఇక్కడ నుంచి మనం ఏమేమి చేయొచ్చు అని చెప్పి క్లియర్గా ఉంది ఇక్కడ. Block your lost slash stolen mobile handset. No mobile connections in your name. Image. ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి. రైట్ సైడ్ చేద్దాం. No genuineness of your mobile handset. Image. Report incoming international call with Indian number. Image. ఓకే, ఇంటర్నేషనల్ నెంబర్గా మనము రిపోర్ట్ చేయొచ్చంట. Explore. ఎక్స్ప్లోర్ దీనిపైన ట్యాప్ చేయండి. Open navigation. Kindly exit. Proceed. But kindly register to use citizen-centric services of Sanchar Sathi. For registration, a SMS will be sent to Department of Telecommunications on 14,422 via app without any charges, and this will be done only through the active mobile numbers. Your mobile number is used solely for verification purpose. If you receive a message indicating any charges, kindly proceed by pressing send, as there will be no charges. చూసారా, ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. మీకు మొబైల్ నెంబర్స్ యాక్టివ్లో ఉన్నటివి ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అవుతుందని చెప్తున్నారు ఈ డివైస్లో. ఓకేనా, మనం ప్రొసీడ్ చేద్దాం. Proceed. Alert. Phone and SMS permission required. 1. Send SMS. Proceed. ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. Sanchar Sathi. Allow Sanchar Sathi to access your phone call log. Don't allow. Allow Sanchar Sathi to make and manage phone. Don't allow. Allow Sanchar Sathi to send and view as. Don't allow. Alert. 20 characters. First name as. Okay. Showing English. US. QWERTY. ఇక్కడ మన యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ నేమ్. 20. Last name. Edit. 20. Editing. సో నేను ఇక్కడ ఇస్తున్నాను ఫస్ట్ నేమ్. ఫస్ట్ P space N R E Y T T H A J I. Done. Keyboard hidden. 11 character. Last name. Edit box. లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. Showing what T R R E E D D Y Y. Max. Editing. Ready. Last 15 characters remaining. సో ఇంకా 15 క్యారెక్టర్స్ వరకు యూజ్ చేయొచ్చు. Cancel. But register. దీనిపైన ట్యాప్ చేయండి. Keyboard hidden. Verifying mobile numbers and device. Unlabeled. 56 seconds. సో మన వెరిఫికేషన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం. Verifying mobile numbers and device by sending SMS to Department of Telecom. Unlabeled. 45 seconds. చూద్దాం.
Mobile numbers 90633322292, 9100559109 successfully registered. చూసారా మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ మన మొబైల్ నెంబర్స్ టోటల్గా చూపించడం జరిగింది. Unlabeled. అనేబుల్ Okay. ఓకే చేసేయండి. Open navigation menu. రైట్ మనకి Button. యాప్ అయితే ఓపెన్ అయింది ఇప్పుడు. Sanchar Sathi. Citizen-centric services. Chakshu. Report suspected fraud communication. Button. చూద్దాం ఒక్కొక్క ఆప్షన్స్ చూసేద్దాం. Sit Sanchar. Open Sanchar. Open navigation dot చూద్దాం. Navigation. Home. హోమ్, Registration status. రిజిస్ట్రేషన్ స్టేటస్, About. అబౌట్, Facts. ఫ్యాక్ట్స్, Designed and developed by Center for Development of సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. Home. Registration Registrations. status. Registration will be done only for active mobile numbers present in your mobile device. చూసారా మన యొక్క మొబైల్ నంబర్లో ఏదైతే ఉన్నాయో యాక్టివ్గా మన యొక్క మొబైల్లో, సో వాటిని మాత్రమే ఇక్కడ మనము పరిగణలోకి తీసుకుంటారు. SIM 2. 906. Button. SIM 1. 9. Button. Register mobile number. Open navigation. ఓకే Back. నేను బ్యాక్ Sanchar వస్తున్నాను. Sathi. Sanchar Citizen-centric services. రిపీట్ ట్యాప్ చేద్దాం, మనకేం లేదు. Chakshu. Report suspected fraud communication. ఓకే Back. రిపీట్ ట్యాప్ చేద్దాం. Sanchar. చూద్దాం. Button. Report suspected fraud. Medium of suspected fraud communication. Please select. Button. Pop-up menu. SMS. WhatsApp. సో మనకి రిపీట్ ట్యాప్ చేశాక చూడండి, SMS. SMS, WhatsApp. వాట్సాప్, SM. Call. కాల్స్. మన దేని నుంచి వచ్చిందని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాల్ సెలెక్ట్ Back. చేస్తున్న ఉదాహరణకి Sanch. Button. Medium of call. Button. Button. Suspected fraud communicate. Date. Edit box. డేటు, Time. టైము, Complaint details. కంప్లీట్ Edit డీటెయిల్స్. box. 500 characters remaining. Personal details. Enter your name. P. Nathaji. Ready. Declaration. డిక్లరేషన్ ఇవ్వాలి ఇక్కడ. Not ticked. Disclaimer reporting of P. Nathaji. Personal complete time. Date. Flat. Pick an it. But. Suspected fraud communicate. Button. Pop-up menu. 910. సో ఇక మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. 90. Sanchar Sathi. ఓకే Suspected fraud. Date. Flag. Pick an. Button. 906. Suspect. Date. సో ఇక బటన్ అని చెప్పి వచ్చింది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మొబైల్ నెంబర్ చూపిస్తే మన యొక్క 2 మొబైల్ నెంబర్లు. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు Not ticked. I hereby ఇక్కడ declare. డిక్లరేషన్ ఇచ్చి Disclaimer. Submit request. సబ్మిట్ Button. పైన ట్యాప్ చేయొచ్చు. ఓకే నా దగ్గర ఏం లేదు, నేనేమి ఎంటర్ చేయడంలో బ్యాక్ వస్తున్నాను. Back. Chakshu. Report. Block your lost/stolen mobile handset. దీనిపైన ట్యాప్ చేద్దాం. Block lost. Unblock. Check request. Unblock lost/stolen mobile. సో Button. బ్లాక్, Unblock found mobile. అన్బ్లాక్, Check request status. చెక్ రిక్వెస్ట్ Button. స్టేటస్, Forgot request ID. ఫర్గెట్ Button. రిక్వెస్ట్ ఐడి. ఈ విధంగా Check ఉంది. unblock found. Block బ్లాక్ దీనిపైన Back. ట్యాప్ చేద్దాం. Block lost. Request for block device information. Asterisk mobile number 1. This mobile number should be the one which was in use with the lost/stolen mobile. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. డివైస్ నేము, డివైస్ సిమ్ 1 మొబైల్ నంబర్, Mobile number 2. సిమ్ 2, But MA1. Edit box. ఎంఐ మెంబర్, MA2. Edit ఎంఐ box. 2, Asterisk device brand. డివైస్ బ్రాండ్. Button. దీనిపై ట్యాప్ చేస్తే మన బ్రాంచ్ A. కనిపిస్తుంది. BBPOS. Commodore. Digital Matter. Digital Security. Duilo. Flextronics. ID2ME. Plus 360. Plus 360. Flormicro. 0 plus. 0 Z. Back. Sanchar device model. డివైస్ Edit box. మోడల్, Upload invoice. అప్లోడ్ Button. వాయిస్. Next. నెక్స్ట్ Button. దీనిపైన ట్యాప్ చేసి 2 lost. 3 mobile owner personal information. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, మనం ఏ మొబైల్ అయితే ఎంటర్ చేస్తున్నామో దానికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. Back. Block lost/unblock found. అన్బ్లాక్ పైన ట్యాప్ చేద్దాం. Unblock. Enter request details. Request ID. Edit box. రిక్వెస్ట్ ఐడి, మనకు ఒక రిక్వెస్టింగ్ ఐడి వచ్చి ఉంటుంది. ఆ బ్లాక్ చేసినప్పుడు ఐడి ఎంటర్ చేయాలి. Mobile number. మొబైల్ నంబర్, Reason for unblocking. రీజన్ ఫర్ Button. అన్బ్లాకింగ్, Submit. సబ్మిట్ Back. చేస్తే మనకి అన్బ్లాకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే బ్యాక్ వస్తున్నాను. No genuine. Report incoming international. No mobile connections in your name. ఎస్ Block your lost. దీనిపైన ట్యాప్ చేయండి. 90910. No button. No mobile connections in your name. Image.
90910 request ID. Track. Asterisk max length of request. చూడండి. Mobile numbers register 3. చూసారా మొబైల్ నెంబర్ రిజిస్టర్ అని చెప్పి చూపించింది, రైట్ సైడ్ చేస్తే 3 అని చెప్పింది. 9100 registered. 9001 unlabeled. సో ఒకటైతే రిజిస్టర్ అని చూపించింది, ఇంకోటి అనేబుల్ అని చూపించింది. Select. సెలెక్ట్ Button. దీనిపైన ట్యాప్ చేద్దాం. 9191 XXXX 5525. ఓకే, Select. మనం Button. ఆ యొక్క మొబైల్ నంబర్ పక్కనే అనేబుల్, దాని పక్కన సెలెక్ట్ అని దీనిపైన ట్యాప్ చేద్దాం. Alert. Not ticked. Not my number. నాట్ మై Radio. నంబర్ Not ticked. Required. Radio రిక్వైర్డ్, button. Not ticked. Not required. నాట్ రిక్వైర్డ్ Radio అవసరం లేని button. నంబర్ ఇది. Okay. ఓకే, Button. Not ఇప్పుడు ఉదాహరణకి not ticked. Not required. Radio not ticked. Not required. Not ticked. Not ticked. Required. Not okay. ఓకే Send చేశాను. your submit. సబ్మిట్ Button. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి Disclaimer efforts have been made. Submit. ఆ యొక్క మొబైల్ నంబర్ బ్లాక్ సెలెక్ట్ చేసి ఉంటే బ్లాక్, సో ఒకవేళ మనకు అవసరం లేదంటే అవసరం లేదని చెప్పి వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా అయితే మనం మన యొక్క మొబైల్ నెంబర్ని మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుకోవచ్చు. బ్లాక్ చేయాలంటే మనం ఈజీగా బ్లాక్ చేసేయచ్చు. Back. ఓకే, బ్యాక్ వస్తున్నాను. No genuineness. No genuineness of your mobile handset. ఎస్ దీనిపైన ట్యాప్ చేద్దాం. Or tap button. You can check the EMA number by dialing asterisk number 06 pound. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే మన యొక్క ఐఎంఏ నెంబర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. Back. ఓకే, No genuine report incoming international. ఎస్ రిపోర్ట్ దీనిపైన ట్యాప్ చేద్దాం. Sat button. Report incoming. Select the registered phone number on which international call. Button. +91 receiving mobile number. Select mobile number. Choose from call history. Button. మన కాల్ హిస్టరీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డైరెక్ట్గా. Indian number displayed during the call. Indian mobile number displayed. 10 characters remain. Date of the call. Time of the call. Time. Call date. కాల్ డేట్, Call time. కాల్ టైం. Country from where the international call is received. Select country. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ అయితే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. Button. బటన్, Any other information you want to share. Remark. Edit రిమార్క్స్ box. ఏదంటే యాడ్ చేయొచ్చు. 200. Submit. సబ్మిట్ పైన Button. ట్యాప్ చేస్తే మనకి సబ్మిట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఎలాగలంటే అలా ఈ యొక్క యాప్ని ఉపయోగించవచ్చు. సో ఈ ఒక వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో గురించి మీకైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు తెలియజేస్తాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.